విద్యాధర్ తెలుగు నాటక రచయితలలో ఒకరు. ఈయన 1981 జూలై 4న గుంటూరు పట్టణంలోని అరండల్పేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించారు. వీరు పద్మ, సూర్యనారాయణలకు తొలి సంతానం. సూర్యనారాయణ శ్రీగాయత్రి విద్యామందిర్ అనే విద్యాసంస్థను స్థాపించి ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్యాదానం చేశారు. తండ్రి వద్దనే 7వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అప్పటి వరకు ఇల్లే ప్రపంచమై తండ్రే అతనికి నాయకుడై ఆయననే అనుసరించిన విద్యాధర్ అతనికి తెలియకుండానే తండ్రిలోని కవిత్వరచనను ఆకళింపు చేసుకున్నారు. 8వ తరగతిలో ఆంధ్రజ్యోతి పత్రికలో విద్యాధర్ రాసిన తొలి కవిత కూకూమని కోకిల అతనికి రచనల పట్ల మరింత ఆసక్తిని పెంచింది. అటుపై చిన్న చిన్న కథలు, కవితలు ఆయా పత్రికల్లో ప్రచురితమయ్యేవి. విద్యాధర్కి ఓనమాలు దిద్దించిన గురువు ఆయన తండ్రి సూర్యనారాయణ గురువుగారైన శ్రీ స్వయంపాకుల సూర్యనారాయణ్. నిజానికి అతనికి నామకరణం చేసింది కూడా ఆయనే. అటుపై తండ్రి నెలకొల్పిన పాఠశాల శ్రీగాయత్రి విద్యామందిర్లో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. తండ్రి ఒడిలో కూర్చొని అక్షరాలు దిద్దుకున్నారు. ఆయన ఆఖరి మేనత్త రాధ వద్ద హిందీ నేర్చుకున్నారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే పరీక్షల్లో పాల్గొనాలని అనుకున్నా నాటకాలపై ఉన్న మక్కువతో హిందీ చదువును ఆపివేశారు. అయినా మేనత్త ఇచ్చిన హిందీ పరిజ్ఞానంతో పాఠశాలలోని తరగతుల్లో హిందీ సబ్జెక్టు వరకు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందేవారు. చిన్ననాటి నుండి తండ్రి నేర్పిన దేశభక్తి పాఠాలు, ప్రబోధాలు అతన్ని ఆకట్టుకునేవి. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, గాంధీ, వల్లభాయ్ పటేల్ వంటి వారి జీవిత చరిత్రలను 10 సంవత్సరాల వయసుకే ఆయన చదివేశారు. ఆయన్ని ఎక్కువగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆకట్టుకుంది. నిజానికి సీతారామరాజు పుట్టిన తేదీ, ఈయన పుట్టిన తేదీ రెండూ కూడా ఒకటే అవ్వటం యాదృచ్ఛికం. విశ్వకవి రవీంద్రుని జీవిత చరిత్ర విద్యాధర్పై ప్రభావం చూపిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అతనికి తెలుగులో విశ్వకవి అనే పేరుతో ఉపవాచకం ఉండేది. దానిని విద్యాధర్ అనేకసార్లు చదివారు. 7వ తరగతి వరకు గాయత్రి విద్యామందిర్లో చదువుకున్న ఆయన 8వ తరగతి హైదరాబాద్లోని ఆయన పెదనాన్న శివరామకృష్ణ వద్ద చదవాలని అనుకున్నారు. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన ఆయన అక్కడి నుండి ఇంగ్లీషు మీడియంలో చదవాలని శివరామకృష్ణ నిర్ణయించారు. సరోజనీనాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి వారు ఆంగ్లబోధనని నిరసించిన విధానం చదివి ఉన్న విద్యాధర్ చిన్ననాటి నుండి ఆంగ్లభాషపై వ్యతిరేకతని పెంచుకున్నారు. అయితే ఆయనకి 8వ తరగతి ఇంగ్లీషులో చదవక తప్పింది కాదు. విద్యాధర్ ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని చూసిన ఆ స్కూలు వారు ఆయన్ని 6వ తరగతిలోకి తోశారు. కనాకష్టంగా ఎలాగోలా ఆ సంవత్సరం అక్కడ ఇంగ్లీషు మీడియంలోనే చదివి ఎలాగోలా పాసయ్యాడు. ఇంగ్లీషు మీడియంలో చదవటం వల్ల తనకు సబ్జెక్టులు అర్థం కావని తిరిగి తెలుగు మీడియంలోనే 9వ తరగతి గుంటూరులోని జ్ఞానోదయ స్కూల్లో కొనసాగించారు. అక్కడ నిర్బంధ విద్యావిధానం నచ్చకపోయినా ఎలాగోలా వెనుక బెంచిలో కూర్చొని ఆడుతూ పాడుతూ చదువు కొనసాగించారు. అక్కడికి 9వ తరగతి పూర్తి చేశారు. అక్కడి నుండి ప్రకాశం జిల్లా టంగుటూరులో ఉంటున్న అతని బాబాయిగారు శ్రీ సత్యనారాయణ గారి వద్ద ఉండి శాతవాహన స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. అయితే 10వ తరగతిలో సోషల్ సబ్జెక్టు ఒకటి మిగిలిపోతే దానిని కూడా పూర్తి చేశారు. అటుపై ఇతనికి చదువు ఎక్కదని ఏదైనా వృత్తవిద్యా కోర్సులో చేర్పిస్తే జీవితం స్థిరపడుతుందని భావించిన తల్లిదండ్రులు ఐటీఐలో జాయిన్ చేశారు. గుంటూరులోని డాన్బోస్కో ఐటీఐలో ఎలక్ట్రికల్స్లో 2 సంవత్సరాలు చదువుకుని థియరీ సబ్జెక్టుపై 2 సార్లు దండయాత్రలు చేసి 3సారి విజయం సాధించటం జరిగింది. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపోలో అప్రెంటిస్ పూర్తి చేసి ఆ పరీక్షలు ఒకే అటెంప్ట్లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరారు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రాడ్యుయేషన్ చేయాలనిపించి కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA పూర్తి చేశారు. తండ్రి రాసే కవితలు పలువురు విని ఆయన్ని ప్రశంసించటం అది ఈయన గమనించటం వంటివి తరచూ జరుగుతుండేవి. ఎలాగైనా తనూ కవితలు రాయాలని అనుకున్నారు విద్యాధర్. అప్పుడే విద్యాధర్ని ఆకట్టుకున్న ఉపవాచకం విశ్వకవి. రవీంద్రుడు కవితలు ఎలా రాసేవాడో అలాగే తనూ కవితలు రాయాలని నిర్ణయించుకున్నాడు. రవీంద్రుని బాల్యంలో ఆయన రాసిన మొట్టమొదటి బెంగాలీ కవిత ఎలా ప్రాణం పోసుకుందో 1కి 10 సార్లు చదివి తను రాయటం మొదలు పెట్టారు. దానిని తన తండ్రికి చూపించాడు. పొగుడుతారని అనుకున్న అతని తండ్రి నవ్వి ఊరుకున్నాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం పిల్లలకు కేటాయించిన పేజీలో కవితను ప్రచురించింది. దానిని తండ్రికి చూపించాడు. నిజానికి ఆ తండ్రి ఎంతో ఆనందించినా పైకి మాత్రం చదువుపై దృష్టి పెట్టమని సూచించారు. అలా ఈయన తన 12వ ఏట నుంచి కవితలు రాయటం మొదలు పెట్టారు. చదువుకుంటూ కవితలు రాయటం, వాటిని ఆయన స్నేహితులకు చదివి వినిపించటం, కొన్నింటిని స్నేహితులకు అంకితం చెయ్యటం వంటివి చేసేవారు. కాలక్రమంలో వయసు పెరిగింది. వయసుతో పాటు ఆలోచనలు, పద్ధతులు మారుతుంటాయి. అలాగే రచనలోనూ ఎదుగుదల కనిపించింది. దేశభక్తి కవితల స్థానంలో ప్రేమ కవిత్వం,
శృంగార కవిత్వాలు చోటు చేసుకున్నాయి. ఆయన 17వ ఏట శ్రీ ఈమని శివారెడ్డి అనే యోగాచార్యుల పరిచయంతో యోగవిద్యాభ్యాసం చేయటం మొదలుపెట్టారు. అష్టాంగ యోగ విద్యలోని ఎన్నో రహస్యాలను ఆయన ద్వారా నేర్చుకున్న విద్యాధర్ మానసిక స్థితిలో అత్యంత మార్పు చోటు చేసుకుంది. శృంగారానికి అడ్డుకట్టవేసి ఆధ్యాత్మిక కవితలు రాయటం మొదలైంది. భక్తిరస శృంగార, వైరాగ్య గీతాలు రాయటం మొదలుపెట్టారు. వాటిని ఆయన వివిధ దేవాలయాలకు తిరుగుతూ ఆయా దేవాలయ హుండీల్లో ఈ కీర్తనలను పడవేస్తూ అవి స్వామికే చెందాయన్న భావన చెందేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తలక్రిందులవటంతో సొంత ఇంటిని వదిలి అద్దె ఇంటికి మారటం, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో రచనలకు తాత్కాలిక విరామం లభించింది. కాలగమనంలో శ్రీ బికె విశ్వేశ్వరరావు అనే రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ బాలకళా పరిషత్ వ్యవస్థాపకుడు విద్యాధర్ని నటించటానికి రమ్మని 2004లో పిలిచారు. 2 రోజులు రిహార్సిల్స్ చేసి నాటికను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు విద్యాధర్. ఆ తర్వాత విద్యాధర్ తానే సొంతగా నాటిక ఎందుకు రాయకూడదని అనుకుని అంతం ఎప్పుడు అనే నాటికను రాసి తీసుకెళ్లి విశ్వేశ్వరరావు గారికి వినిపించారు. గుంటూరులోని నెమలికంటి వెంకటరమణ అనే నాటక రచయిత వద్దకు విద్యాధర్ని పంపి నాటక రచనను నేర్చుకొమ్మని ఆయన సూచించారు. నంది నాటక పరిషత్లో ఆ సంవత్సరం 6 నందులు కైవశం చేసుకున్న ఆష్పల్లెకి నాటిక రచయిత అయిన నెమలికంటిని విద్యాధర్ కలవటం, వారిద్దరి మధ్య ఎనలేని మైత్రి చిగురించటం కాలగమనంలో విద్యాధర ఆ నాటికలో ప్రతినాయకుని పాత్రపోషించి దాదాపు 30 ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. దీంతో పరిషత్ నాటికలలో నటించటం మొదలైంది. ఆ సమయంలో రాఘవేంద్ర చరితం పద్యనాటకానికి విద్యాధర్ శ్రీయకారం చుట్టారు. నెమలికంటి వెంకటరమణ సూచన మేరకు నాయుడు గోపి అనే రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు వద్దకు వెళ్లి నాటకాన్ని చదివి వినిపించటంతో విద్యాధర్ జీవితం నాటక రచయితగా ఎదిగేందుకు దోహదపడింది. నాయుడు గోపి దర్శకత్వంలో రాఘవేంద్ర చరితం పద్యనాటకం అత్యద్భుతంగా రూపుదిద్దుకుని అతి చిన్న వయసులో పద్యనాటకం రచించిన ఇటీవలి రచయితల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు విద్యాధర్ మునిపల్లె. నాయుడు గోపి ప్రోత్సాహంతో గమనం అనే సాంఘిక నాటికను రచించి ఆంధ్రరాష్ట్రంలోని నాటక రచయితల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉషోదయ ఆర్ట్స్ వెనిగండ్ల వారికి ఉత్తిష్ట భారతి అనే నాటికను రాసి ఇచ్చి రాష్ట్ర వ్యాపితంగా 28 ప్రదర్శనలిచ్చి మంచి మాటల రచయితగా పేరొందారు. అలా మొదలైన ఆయన నాటక రచనా ప్రస్థానంలో స్వరార్ణవం, సుప్రభాతం నాటికలు కువైల్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటిక రచనల పోటీల్లో ప్రోత్సాహక బహుమతులు పొందాయి. కొల్లా రాధాకృష్ణ అనే టీవీ నాటక దర్శకుడు విద్యాధర్ని కలవటం, ఆయన ద్వారా సప్తగిరి ఛానల్ ద్వారా వెలుగు, నీడలు సీరియల్కు కథను, గురుదేవోభవ అనే టెలి సీరియల్కు దర్శకత్వం వహించటంతో విద్యాధర్ని రచయితగా, దర్శకునిగా మరొక మెట్టు ఎక్కించాయి. అటుపై అంతర్జాల ప్రసార మాధ్యమాలైన యూట్యూబ్లో పలు లఘుచిత్రాలకు రచన, దర్శకత్వం వహించి నెటిజన్ల మన్ననలు అందుకుంటున్నారు. వైవిధ్యభరిత నాటికలు, నాటకాలు రచించే విద్యాధర్ తొలిసారిగా 2016లో పిల్లిపంచాంగం అనే హాస్యనాటికను రచించారు. దీనిని గంగోత్రి, పెదకాకాని నాటక సమాజం పలుచోట్ల ప్రదర్శించి మన్ననలు అందుకుంది. మైత్రి నాటిక సమాజ సభ్యులతో విద్యాధర్ మునిపల్లె చర్మకారుని పాత్రలో విద్యాధర్ జీవితంలోకి శ్రీ మతుకుమల్లి పార్థసారథిరావు అనే ఒక డ్రాయింగు టీచర్ ప్రవేశించారు. ఆయన నాటక రచయిత, దర్శకుడు. వీళ్ల నాన్నగారు నడుపుతున్న స్కూల్లో సోషల్ స్టడీస్ చెప్పటానికి నియమితులయ్యారు. ఆయన మైత్రి అనే బాలల నాటికను తీసుకుని వచ్చి సూర్యనారాయణ గారికి వినిపించారు. అందులో కథానాయకుని పాత్ర చేసేందుకు విద్యాధర్ సిద్ధపడిన కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర మరొకరు చేసేందుకు దర్శకుడు నిర్ణయించారు. అందులోనే చర్మకారుని పాత్రకు విద్యాధర్ని ఎంపిక చేసిన దర్శకుడు చదువు యొక్క ఆవశ్యకతను ఇతని పాత్ర ద్వారా చెప్పించారు. అలా విద్యాధర్ నాటక రంగ ప్రవేశం ఆయన 12 నుండి 13 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ బాలకళా పరిషత్లో జరిగింది. అటుపై ఆయన పార్థసారథిగారి రచనా దర్శకత్వంలో ఖబడ్డార్ నాటికలో నాయకునిగానూ, పాదుకాపట్టాభిషేకం పద్యనాటకంలో దశధుని పాత్రలోనూ నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. తన తండ్రి సూర్యనారాయణ రచనా దర్శకత్వంలో దుర్యోధన, రామదాసు, గురజాడ, రాజకీయ నాయకుడు వంటి ఏకపాత్రలతో పాటు సమైక్య భారతి నాటికల్లో నటించి నటనలో రాణించారు. 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసి గుంటూరు వచ్చిన విద్యాధర్ని రంగస్థల, సినీ నటుడు అయిన బికె విశ్వేశ్వరరావు బృందం నటిస్తున్న వరవిక్రయం నాటకంలో సింగరాజు బసవరాజు పాత్ర పోషించవలసిందిగా పిలిపించారు. ఆయనతో కలిసి విద్యాధర నాటకాన్ని 2 సార్లు ప్రదర్శించారు. తర్వాత కొంతకాలం పాటు నాటకరంగంతో విద్యాధర్కు పూర్తిగా బంధం తెగిపోయిందని అనుకునే తరుణంలో మళ్లీ విశ్వేశ్వరరావు గారు ఆడపిల్ల అనే నాటికను ప్రదర్శించేందుకు రిహార్సల్స్ చేసేందుకు పిలిపించారు. దాంతో విద్యాధర్ 5 ఏళ్ల తర్వాత తిరిగి నాటకరంగం వైపు అడుగులు వేశారు.
ఆ తర్వాత స్వర్ణభారతి కల్చరల్ ఆర్ట్స్ వారి ఆశలపల్లెకి నాటికలో ప్రతినాయకునిగా, అదే నాటక సమాజం వారు నిర్మించిన ఆపరేషన్ ఎంకిపెళ్ళి కసాగు నాటికల్లో కథానాయకుని పాత్రలు పోషించారు. గంగోత్రి పెదకాకాని నాటక సమాజం వారికి అందించిన విద్యాధర్ రచనలైన శ్రీ గురురాఘవేంద్ర చరితంలో రాఘవేంద్ర పట్టాభిషేక మహోత్సవంలో వేదపండితునిగానూ అనేక ప్రదర్శనలు ఇవ్వగా, గమనం నాటికలో ప్రతినాయకునిగా ఒక ప్రదర్శనలో మాత్రమే పాల్గొన్నారు. తర్వాత గంగోత్రి నాటక సమాజం వారు 2016 సంవత్సరంలో ఆకెళ్ల శివప్రసాద్ రచనలో నాయుడు గోపి దర్శకత్వంలో నిర్మించిన పల్లవి, అనుపల్లవి నాటికలో వైవిధ్యమైన పాత్రను పోషించి ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశారు. ఇలా ఆయన నాటక ప్రస్థానం నటుడిగా, రచయితగా కొనసాగుతోంది. సిద్ధవరం ఆంబోతు పిల్లల కథ ఆనందబాల మాసపత్రిక, నిజం చెప్పనా అబద్ధం చెప్పనా పిల్లల కథ ఆనందబాల మాసపత్రిక, సావిరహే వెబ్ పత్రికలు, అరుణ తెలుగు రైటర్స్ అడ్డా, మహాకవి మహాప్రస్థానం తెలుగు రైటర్స్ అడ్డా, గీతాంజలి తెలుగు రైటర్స్ అడ్డా, కృష్ణవేణి గోతెలుగు కామ్, రంగస్థలం గోతెలుగు కామ్, సుగుణ గోతెలుగు కామ్, కమనీయం గోతెలుగు కామ్, స్వర్ణకమలాలు ప్రతిలిపి, పరాన్నజీవి తెలుగు రైటర్స్ అడ్డా, హత్య సాహో మాసపత్రిక, మిస్సింగ్ గోతెలుగు కామ్, పార్ట్నర్ గోతెలుగు కామ్, కృష్ణపక్షం సీరియల్ ప్రతిలిపి, కుసుమం సీరియల్ ప్రతిలిపి, నాటక రచనలు ఉత్తిష్టభారతి నాటిక, స్వరార్ణవం నాటిక, సుప్రభాతం నాటిక, అమృతవర్షిణి నాటిక, పిల్లి పంచాంగం హాస్య నాటిక, దగ్గీతం కథానాటిక, మూలకథ పెద్దిబొట్ల సుబ్బరామయ్య, గమనం నాటిక, వారసులు నాటిక, కొత్తనీరు కథానాటిక, మూలకథ విహారి, మంచివాడు నాటిక, సా విరహే కథానాటిక, మూలకథ విద్యాధర్మునిపల్లె, అమ్మకానికో అమ్మ నాటిక, కెరటాలు కథానాటిక, మూలకథ భాగవతుల రమాదేవి, సంకీర్తన నాటిక, బాటసారి నాటిక, వార్నింగ్ నాటిక, గీతగోవిందం నాటిక, కడలి కథానాటిక, మూలకథ విద్యాధర్మునిపల్లె, మా ఊరి మంత్రిగారి శతకం కథానాటకం, మూలకథ కలశపూడి శ్రీనివాసరావు, ద్రోహి నాటిక, వలయం నాటిక, కమనీయం కథానాటిక, మూలకథ విద్యాధర్మునిపల్లె, స్వర్ణకమలాలు కథానాటిక, మూలకథ విద్యాధర్మునిపల్లె, కాలమా ఆగుమా నాటిక, సెగ నాటిక, కర్ణ కథానాటిక, మూలకథ విద్యాధర్మునిపల్లె, కృష్ణపక్షం కథానాటిక, మూలకథ విద్యాధర్మునిపల్లె, శ్రీ గురురాఘవేంద్ర చరితం పద్యనాటకం 2013 కాంస్యనంది పొందిన నాటకం, శ్రీ సోమనాథ చరితం చారిత్రక గద్యనాటకం, ఓ రంగమ్మ కథ నాటిక, ఆగమనం కథానాటిక, మూలకథ విద్యాధర్మునిపల్లె, కర్మ కథానాటిక, మూలకథ గురజాడ శోభాపేరిందేవి, నటించిన నాటికలు మైత్రి బాలనటునిగా నాటకరంగ ప్రవేశం, ప్రదర్శనలు 1991 నుండి 92, రచన దర్శకత్వం మతుకుమల్లి పార్థసారథిరావు గారు, ఖబర్దార్ బాలనటునిగా, ప్రదర్శనలు 1992 నుండి 93, రచన దర్శకత్వం మతుకుమల్లి పార్థసారథిరావు గారు, పాదుకా పట్టాభిషేకం బాలల పద్యనాటకం ప్రదర్శనలు, రచన దర్శకత్వం మతుకుమల్లి పార్థసారథిరావు గారు, సమైక్య భారతి 1993 నుండి 97, ప్రదర్శనలు, రచన దర్శకత్వం మునిపల్లె సూర్యనారాయణ, కేడికిలాడి 1994 నుండి 95, ప్రదర్శనలు, టంగుటూరు రచయిత పేరు, దర్శకుడి పేరు గుర్తులేదు, సినిమాలోకం 1995 నుండి 96, ప్రదర్శన టంగుటూరు, రచన దర్శకత్వం రాజు, వరవిక్రయం 1995 నుండి 96, ప్రదర్శన గుంటూరు, రచన కాళ్లకూరి నారాయణరావు, దర్శకత్వం బి. కె. విశ్వేశ్వరరావు, ఆడపిల్ల 2004, ప్రదర్శనలు, రచయిత పేరు గుర్తులేదు, దర్శకత్వం బి.కె. విశ్వేశ్వరరావు, ఆశలపల్లెకి 2004 నుండి 05, ప్రదర్శనలు, రచన నెమలికంటి వెంకటరమణ, దర్శకత్వం గొంది రమేష్ బాబు, ఆపరేషన్ 2006 నుండి 07, ప్రదర్శనలు, రచన దర్శకత్వం నెమలికంటి వెంకటరమణ, ఎంకిపెళ్ళి 2006 నుండి 07, ప్రదర్శన, రచన దర్శకత్వం నెమలికంటి వెంకటరమణ, ఓహోం ఓహోం భీం 2011 నుండి 12, ప్రదర్శన, రచన దర్శకత్వ నెమలికంటి వెంకటరమణ, కసాగు 2012 నుండి 13, ప్రదర్శనలు, రచన దర్శకత్వం
నెమలికంటి వెంకటరమణ. గమనం 2013 నుండి 14. ప్రదర్శన కర్నూలులో. రచన విద్యాధర్ మునిపల్లె. దర్శకత్వం నాయుడు గోపి. శ్రీ గురురాఘవేంద్ర చరితం పద్యనాటకం 2013 నుండి 15. ప్రదర్శనలు రచన విద్యాధర్ మునిపల్లె. దర్శకత్వం నాయుడు గోపి. పల్లవి అనుపల్లవి 2015 నుండి 16. ప్రదర్శనలు రచన ఆకెళ్ల శివప్రసాద్. దర్శకత్వ నాయుడు గోపి. సంచలనం 2015 నుండి 16. ప్రదర్శన గుంటూరు నెలనెలా జపినాటకాలులో. రచన తులసి బాలకృష్ణ. దర్శకత్వం సిఎస్ ప్రసాద్. శ్రీమూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ. వైనాట్ 2016 నుండి 17. ప్రదర్శన వైజాగ్ కళాభారతిలో. రచన కోన గోవిందరావు. దర్శకత్వం నాయుడు గోపి. దగ్ధగీతం 2016 నుండి 17. ప్రదర్శన తుళ్లూరులో. మూలకథ పెద్దిబొట్ల సుబ్బరామయ్య. నాటకీకరణ విద్యాధర్ మునిపల్లె. దర్శకత్వం నాయుడు గోపి. అంతిమ తీర్పు 2016 నుండి 17. ప్రదర్శన బృందావన్ గార్డెన్స్ గుంటూరు. రచన భవానీ ప్రసాద్. దర్శకత్వం సిఎస్ ప్రసాద్. శ్రీమూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ. దాతానీకు దండమే సాంఘిక నాటకం 2016 నుండి 17. ప్రదర్శనలు. రచన దర్శకత్వం ఎం మధు. కొత్తనీరు 2017 నుండి 18. ప్రదర్శనలు. మూలకథ విహారి. నాటకీకరణ దర్శకత్వం విద్యాధర్ మునిపల్లె. వారసులు 2017 నుండి 18. ప్రదర్శనలు. రచన విద్యాధర్ మునిపల్లె. దర్శకత్వం వేముల మోహనరావు. మట్టిగోడలు 2017 నుండి 18. ప్రదర్శనలు. మూలకథ నాగేంద్ర కాశీ. నాటకీకరణ దర్శకత్వం ఎం మధు. డబ్బులాట 2017 నుండి 18. ప్రదర్శన. రచన దర్శకత్వం ఎం మధు. సత్యహరిశ్చంద్రీయం పద్యనాటకం లో వశిష్ఠుడు పాత్రలో 2017 నుండి 18. తెనాలి నందిలో. ఏటిలోని కెరటాలు 2018 నుండి 19. ఇప్పటికి ప్రదర్శన. రచన దర్శకత్వం ఎం మధు. యూటర్న్ 2018 నుండి 19. నందమూరి హరికృష్ణ నాటకోత్సవాలలో డాక్టర్ పాత్ర. రచన నాగరాజు. దర్శకత్వం సిఎస్ ప్రసాద్. శ్రీమూర్తి కల్చరల్ అసోసియేషన్ కాకినాడ. కెరటాలు 2018 నుండి 19. సాయిరాఘవ మూవీ మేకర్స్ రఘురాం ప్రదీప్ పాత్రలు. మూలకథ భాగవతుల రమాదేవి. నాటకీకరణ దర్శకత్వం విద్యాధర్ మునిపల్లె. సావిరహే 2019. సాయిరాఘవ మూవీ మేకర్స్ గుంటూరు. రచన దర్శకత్వం విద్యాధర్ మునిపల్లె. కడలి 2020. సాయిరాఘవ మూవీ మేకర్స్ గుంటూరు. రచన దర్శకత్వం విద్యాధర్ మునిపల్లె. కమనీయం 2021 నుండి 22. శ్రీ సద్గురు కళానిలయం గుంటూరు. రచన విద్యాధర్ మునిపల్లె. దర్శకత్వం బసవరాజు. తిరుగు ప్రయాణం 2021-22. మధు థియేటర్ ఆర్ట్స్ తుళ్లూరు. రచన దర్శకత్వం ఎం మధు. మావూరి మంత్రిగారి శతకం 2021 నుండి 23. నడింపల్లి వెంకట సుబ్బయ్య మెమోరియల్ సాతులూరు. రచన దర్శకత్వం విద్యాధర్ మునిపల్లె. కృష్ణపక్షం దర్శకత్వం వహించిన నాటికలు కొత్తనీరు, సత్యహరిశ్చంద్రీయము, కెరటాలు, సావిరహే, కడలి, మావూరి మంత్రిగారి శతకం, కర్ణ, కృష్ణపక్షం, ఉల్లిపోటు, గణేష్ చెప్పాడు, స్వామి సెంటర్లో, బ్యాక్లాగ్ బాబా, సహనిర్మాణం, స్వామి సెంటర్లో 2, ద్రోహి 1, ద్రోహి 2, మనసుపడ్డాను కాని, అప్పుడప్పుడు 1, సామాన్యుడు, ది బెంచ్ 1, అప్పుడప్పుడు 2, ఆరాధన, ఇగు, మీ సేవకుడు, కాగజ్, హృదయమనే కోవెలలో, దర్శకత్వం లేదా రచన, కెమెరా వహించిన, ఈ చీకటి ఏ రేపటికో, రచన, మహాలక్ష్మి ఫిల్మ్, తెనాలి, దర్శకత్వం, రత్నాకర్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రచన, దర్శకత్వం, అమరావతి ఆర్ట్స్, గుంటూరు. ముసలిమొగుడు పడచూ పెళ్ళాం, రచన, దర్శకత్వం, అమరావతి ఆర్ట్స్, గుంటూరు. మనిషి, రచన, సురేష్, ఓల్డ్ గుంటూరు. రియాగింగ్ అంటే, కెమెరా, సురేష్, ఓల్డ్ గుంటూరు. రక్షణ, కెమెరా, సురేష్, ఓల్డ్ గుంటూరు. నంది అవార్డు ఉత్తమ ద్వితీయ నాటిక రచయిత, కమనీయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది నాటక పరిషత్తు 2022.